మొన్న ఖమ్మంలో ఒక కొట్టు దగ్గర నేను నిలబడ్డాను. ఒక కొట్టు దగ్గర ఉంటే వాడు బుడ్డోడు వచ్చాడు. వాడు చాలా చిన్నోడు. వాడికి మహా అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయేమో. వాడొచ్చి బర్క్లీ ఫిల్టర్ సిగరెట్ ఈ అన్నయ్య అంటున్నాడు. వాడు నేను అన్నానేమంటే, ఓరు నాయన నువ్వు అప్పుడే సిగరెట్ తాగుతున్నావారా అన్నాను. నేను తాగట్లేదు అంటున్నాడు వాడు. మరి ఎవరికి రానంటే మా డాడీ దమ్మన్నాడు. ఎవరు దమ్మన్నారట? డాడీ దమ్మన్నాడంట. ఇప్పుడు వీడికి ఏమి నేర్పుతాడు డాడీ? అరే నేను బర్క్లీ ఫిల్టర్ సిగరెట్ తాగుతాను రా, నువ్వు కూడా పెద్దానికి ఇదే తాగురా. ఏ సిగరెట్ తాగుతాడు? వాడి పేరు కూడా భలే చక్కగా చెప్తున్నాడు. వాడికి స్కూల్లో పాఠాలను వస్తేనే రావట్లేదు, కానీ ఆ పేరు మాత్రం భలే చక్కగా వచ్చింది వాడికి. నేను అన్నానేమంటే, అరే అప్పుడే నువ్వు సిగరెట్ తాగుతున్నావారా, నీ వయసు ఎంత రానంటే వాడు అంటున్నాడు, చిచ్చి నేను ఎందుకు తాగుతా, మా డాడీ ఇది అమ్మానాడు అంటున్నాడు. నేను అప్పుడు ఎమ్మటే అన్నా, అరే మీ డాడీకి చెప్పలేదారా నువ్వు సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందని? ఆ సిగరెట్ పెట్టె మీదనే ఉంటుందిరా క్యాన్సర్ రోగానికి సంబంధించిన బొమ్మ అని అంటే వాడేం మాట్లాడలేక, వాడికి ఏం మాట్లాడట్లేదు. ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పగలుగుతున్నారు? ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతున్నారు? ఏ స్థలంలో సమయాన్ని గడపగలుగుతున్నారు? ఏ స్థలంలో సమయాన్ని గడిపితే పిల్లలకి ఆశీర్వాదం? దేవుడు మానవునికి చక్కటి జ్ఞానమునిచ్చాడు కదా, ఈ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించాలి కదా, మేలుకరమైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగించాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలని చేతులారా పాడు చేసుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధికి నడిపించలేక, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి తీసుకొని రాలేక చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. కానీ అక్కడ చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారండి. యేసయ్య దగ్గరికి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని ఎంత ఆశ పుట్టిందో చూడండి ఆ తల్లిదండ్రులకి. యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి మా పిల్లల్ని. యేసయ్య మా పిల్లల్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా. యేసయ్య మా పిల్లల్ని ఆశీర్వదించాలి. చూడండి.